అంటే ప్రతి నెల మీరు ఇంటికి తీసుకొస్తాం బాగుందా లేకపోతే మీరు వెళ్ళి తీసుకోవడం బాగుందా? ఇంటికి వచ్చి ఇవ్వడమే బాగుంది మా సూప్కి. వాలంటీర్ ఉంటే మంచిదా లేకపోతే మంచిదా? వాలంటీర్లు ఉంటేనే మంచిది. ఎందుకని? మేము పొద్దున్న పనిలోకి వచ్చేస్తాను, మరి మాకు ఇంటికాడ ఏమో ఎవరు ఉండరు, వాళ్ళకి ఇవ్వరు. ఇప్పుడు మా మనవడవే నువ్వు, నీకు ఇవ్వడుగా నాకేగా ఇస్తాడు. ఇటు వెళ్ళిపోయాను అనుకో, వెళ్ళిపోయిన తర్వాత మాకు ఏం అందుబాటులో అవుతుంది. అక్కడికి వెళ్ళామనుకో, సచివాలయంలోకి వెళ్తే ఒక రోజు పని మానేవలసింది. ఆ లైన్లో నిలబడి కళ్ళు తోడుకొచ్చేస్తాయి. అంటే గతంలో పోయినసారి జగన్ గారు 3,000 ఇచ్చారు, చంద్రబాబు గారు 3,000కి 4,000 పెంచారు. 1000 పెంచారు. ఎలా ఉందంటారు పెంచడం వల్ల? ఎలా ఉంది మీకు? బాగానే ఉంది. బాగుందంటారా? అంటే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్స్ కూడా ఇస్తా ఉన్నారు. బాగానే ఉందని ఇస్తే మంచిదేనా? ఇస్తే మంచిదే కదమ్మా. ఇచ్చిన వాళ్ళు చెప్పుకుంటారుగా. అంటే సోమరిపోతులు చేస్తారు ఇలాంటి ఇచ్చి అంటున్నారు కదా, ఎందుకు సోమరిపోతులు చేస్తారు? అంత సోమరిపోతులు కాదు ఆయన. ఏంటి అమరావతిలో నీళ్ళు ఇచ్చారు స్థలాలు, అయ్యేమో ఏంటి 3 రోజులు తిరిగాం. 3 రోజులు తిరిగి కళ్ళు తిరిగిపోయి ఆ తుప్పల్లో పడిపోయాను. నేనైతే జ్వరంతో వెళ్ళాను. పట్టాకాయితాలు ఇచ్చారు, ఫోటోలు దింపారు అక్కడ. లాస్ట్కి ఏమీ లేదు, ఇంకా అది అంతే సంగతులు అయిపోయి. అంటే ఈ ప్రభుత్వంలో 2 సెంట్లు ఇల్లు ఇస్తా అంటున్నారు కదా, ఇత్తి ఇంకా మంచిది, ఇంకా పేరు చెప్పుకుంటాం. అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తారో ఊహించారా? ఊహించాం. ఎందుకనా ఆయన చేసిన పనులు ఏం పద్ధతి బాగోట్లేదు. ఏది బాగలేదు. ఏం బాగుందయ్యా? మీ నాటి కుర్రాళ్ళకు ఉద్యోగాలు ఉన్నాయా? చదువు వాలంటీర్ జాబ్ ఎన్ని సంవత్సరాలు? 5,000తో అయిపోయింది. ఆ ఇంట్లో 5,000తో ఆడది సంపాదించుకుంటుంది. రోడ్డు మీద కాయలు అమ్ముకోను, పండు అమ్ముకోను, పాచి పని చేసిన దానికి 10,000 ఇస్తాను. నువ్వు కుర్రోడివే, నీకు 5,000 వస్తుంది, బండి వేసుకొని వెళ్తావు, రోజుకు ఒక 100 రూపాయలు పెట్రోల్ కావుతుంది. నువ్వేం తింటా? నీ తల్లిదండ్రులకి ఏమిస్తా? వాలంటీర్ జాబ్ ఏంటో వాలంటీర్ జాబులు. పోనీ ఆడాలంటే ఏదో కూర్చొని ఇంటికాడ ఉండి ఏదో కూరగాయలకో నారగాయలకో వస్తాయనేసి వాళ్ళు పడ్డారు. అంతేకాని మీనాటి కుర్రోళ్ళకి ఉద్యోగాలు లేకుండా పోనాయి. అంటే ఫిషింగ్ హార్బర్లు పెట్టాము, పోర్ట్లు పెట్టాము, మచిలీపట్నం పోర్టు అలాంటి చిన్న చిన్న పోర్ట్లు పెట్టాము, అభివృద్ధి చేస్తాముగా అంటున్నారు కదా. ఎప్పుడు? అప్పట్లో నేను చేశారా? చేయలేదుగా. చదువుకున్న కుర్రోళ్ళు, మీనాటి కుర్రోళ్ళు ఎంతమంది గాలిగా తిరుగుతాండ్రు. అమ్మఒడి ఇచ్చామన్నారు కదా. ఏంటి అమ్మఒడి ఇచ్చింది? పిల్లలకి ఇచ్చాడు, మగ పిల్లలకి ఇవ్వలేదుగా, ఆడపిల్లలకి ఇచ్చినారు. అంటే ఇప్పుడు ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తామన్నారు కదా చంద్రబాబు గారు. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉండబోతున్నారు? మరి అదే చూడాలిగా. చూడకుండా మనం చెప్పలేం కదా. ఇచ్చిన తర్వాత అప్పుడు చెప్పుకుంటారు జనాలు. పిల్లలకి ఇలా ఇవ్వడం కరెక్టేనా? వీళ్ళకి ఇవ్వడం కరెక్ట్ అంటే మరి అదే కరెక్టు. ఇదివరకు మరి ఆటో వాళ్ళకి 5,000 ఇచ్చారా? ఇది కరెక్టా? 10,000. మరి ఇస్త్రీ పని చేసుకున్నోడికి ఈ సొక్కా ప్యాంట చేస్తే 30 రూపాయలు 40 రూపాయలు దొబ్బుతాను. ఆడకు బండి ఇవ్వడం అది కరెక్టా? లేనోళ్ళకి ఇస్తే మంచిది. పైకి తీసుకొస్తాకి ఇవన్నీ ఇచ్చామంటున్నారు కదా పోయినసారి. ఏది జగన్ గారు ఏంటి లేనోళ్ళకి? ఎందుకు ఉన్నోళ్ళకి లేనోళ్ళకి అందరికి ఒక్కనాగా చూశాడు ఆయన. ఎవరికి చూశాడు? లేనోళ్ళకి పథకాలన్నీ ఇచ్చి లేని వాళ్ళని పైకి తీసుకురావడమే మా లక్ష్యం అని చెప్పేసి అందరికి 10,000 15,000 ఇలా ఇచ్చారు కదా. 15,000 ఇచ్చారయ్యా. ఉన్నోళ్ళకి ఇచ్చారు, లేనోళ్ళకి ఇచ్చినారు. నాకు ఇచ్చినారు, నీకు ఉన్నది నీకు ఇచ్చారు. అందుకే ఓడిపోయారా? అంతే. అన్నిట్లు కూడా పెట్రోల్కి పెంచినాడు, ఒక కందిపప్పు పెంచాడు, నూనెకు పెంచాడు, కారం పెంచాడు, ఉప్పు పెంచినాడు, అన్నిటికీ పెంచాడు. ఈ కండెన్నాల 10 రూపాయలకి వచ్చేది 4-5 సంవత్సరాల క్రితం. ఈవేళ 20 రూపాయలు. 20 రూపాయలు పెట్టి కండి ఎవరు కొంటారు? నాకు 20కి వచ్చింది, నువ్వు 25కి అమ్మాలి. ఇప్పుడు తగ్గిస్తా అన్నారు కదా, తగ్గితే ఎలా ఉంటుంది? తగ్గితే బాగానే ఉంటుంది, చెప్పుకుంటారు, బతుకుతారు. తగ్గించే అవకాశం ఉందంటారా? తగ్గించే అవకాశం ఉండాలి. మరి ఎందుకు ఆయన్ని గెలిపించారు జనాలు? తగ్గించే అవకాశం ఉందని గెలిపించారంటారా? తగ్గించే అవసరం దాని గురించనే కాదు, ప్రతి దాంట్లోనూ ఇదే లాసే. పావుల టీ ఏమో 10 రూపాయలు. నాన్నట అమ్మ చుట్టకాల్చుకున్నాం మేము. ఇన్నాళ్ళు 5 పైసలకి 5 రూపాయలకి 10 పైసలకి ఇచ్చిన చుట్టేమో ఇప్పుడు 5 రూపాయలు. ఏం కాలుతారు, ఏం తింటారయ్యా? అది